బ్రదర్, ఎంత వెతికినా పిల్లల ఆచూకీ తెలియడం లేదు. ఎక్కడున్నారో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్? ఇలా వెతికితే ఇంతే నిరాశ ఎదురవుతుంది అనిపిస్తుంది బ్రదర్. మరి ఇప్పుడు ఎలా వెతకాలి? పిల్లలు కదా, ఒక స్ట్రాటజీ ప్రకారం వెతికితే ప్రయోజనం ఉండొచ్చు. అంటే పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఇష్టం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పార్కులు, ఐస్ క్రీమ్లు ఉండే ఏరియా, అలాంటి చోట టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంజలి ఇక్కడే పెరిగింది కాబట్టి హైదరాబాద్లో తను ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టం చూపించే ప్లేస్ ఏది? ఎక్కువగా ఉండే ప్లేస్ అంటే అంజలికి ఐస్ క్రీమ్లు, జ్యూసులు అంటే చాలా ఇష్టం. మేం బయటికి వెళ్తే ఎక్కువ టైము అక్కడే ఉంటాం. అలాగే వాటర్ ఉండే ప్లేస్లు అంటే కూడా తనకు చాలా ఇష్టం. అలాంటి ప్లేస్లో వెతుకుదాం బ్రదర్, ఏమైనా ఉపయోగం ఉండొచ్చు. ఆ ఐడియా అయితే బాగుంది. మరి జాబిలికి ఏమి ఇష్టం? పర్ఫెక్ట్గా నాకు తెలియదు బ్రదర్. తన అత్తయ్య దగ్గర పెరిగింది, అందువల్ల నాకు ఇది చాలా ఇష్టమని ఏది నోరు తెరిచి చెప్పదు. జాబిలి కూడా చిన్నపిల్లే కాబట్టి మేబీ తనకు కూడా ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం ఉండొచ్చు. కాకపోతే నాకొక్కటే టెన్షన్. ఏంటిది బ్రదర్? జాబిలికి సిటీ కొత్త, కొన్ని రోజుల క్రితమే రావడం వల్ల తనకిక్కడ ఏమీ తెలీదు. ఎక్కడికి వెళ్ళిందో, తిరిగి రావడానికి అడ్రస్ తెలియక ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. అది కూడా నిజమే బ్రదర్. ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పాను కదా, పిల్లలు కాబట్టి, ఎండ కూడా ఉంది కాబట్టి దాహం వేసి వాటర్ కోసం, కూల్ డ్రింక్ కోసం లేదా ఐస్ క్రీమ్ కోసం ఎక్కడో చోట అవి అమ్మే ప్లేస్లో ఆగుతారు. అలాంటి చోట్ల వెతుకుదాం బ్రదర్. ఇంత పెద్ద సిటీలో ఏ ఏరియాను వెతుకుతాం? ఎన్ని షాపులను చూస్తాం? అది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు కదా బ్రదర్. పద వెతుకుదాం. క్రమంగా నా ధైర్యం జారిపోతుంది బ్రదర్. మనకి పిల్లలు దొరుకుతారన్న ఆశ సన్నగిల్లుతుంది. ఇప్పటిదాకా పిల్లలే లేరనుకున్న మీకు 2 పిల్లలు ఉన్నారని తెలిసిందే. మీ పిల్లల్ని మీరు కలుసుకోవడానికి ఇది దేవుడు పెట్టిన పరీక్ష అనుకో బ్రదర్. అంత మంచి జరుగుతుంది, నువ్వేం కంగారు పడకో. బ్రదర్, అంజలి గురించి నాకు టెన్షన్ లేదు. తనకి వయసుకు మించిన తెలివితేటలు తెగువ ఉన్నాయి. కన్న తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది కాబట్టి ధైర్యంగానే ఉంటుంది. క్షేమంగా ఇంటికి చేరుతుంది. పైగా జ్యోతి కూతురని తెలిసింది కాబట్టి అంజలి గురించి దిగులే లేదు. తెలివిగా మసులుకుంటుంది. జాబిలి కూడా అంతే అనుకుంటున్నాను బ్రదర్. నువ్విలా నిరాశపడిపోకు. నువ్వు ధైర్యంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఇదిగో మా అమ్మ ఫోటో. అయ్యో అయ్యో, మా అమ్మ ఫోటో చేయి జారింది. పర్లేదు, నేను తీస్తా ఉండు. మా అమ్మ ఫోటో ఇదే. తను నా ఫ్రెండ్ జ్యోతి కదా. నీ ఫ్రెండ్ అంటున్నావేంటి? తను మా అమ్మ జ్యోతి. మా నాన్న రాజీవ్. అవునా? నేను అనంతగిరి హిల్స్ లో ఉన్నప్పుడు ఒక దొంగ గుళ్ళో హ్యాండ్ బ్యాగ్ దొంగతనం చేశాడని చెప్పాను కదా, ఈమెదే. తర్వాత నాకు ఫ్రెండ్ అయింది. మేమిద్దరం ఆడుకున్నాం కూడా. ఏంటి జాబిలి, నువ్వు మా అమ్మతో ఆడుకున్నావా? అవును. మా అమ్మతో ఏం ఆడుకున్నావు? ఏం మాట్లాడావు? మా అమ్మ మంచిదేనా? మీ అమ్మ చాలా మంచిది. నన్ను రకరకాల ఆటలాడించింది. నా కోసం ఏవో వంటలు చేయించి తనే నాకు తినిపించింది. నా కోసం డ్రెస్సులు, బొమ్మలు, చాక్లెట్లు కొంది. అప్పుడు మా నాన్న కూడా మీతో ఉన్నారా? ఆయన కూడా నీతో ఆడుకున్నారా? సార్ కూడా నన్ను ఆడించారు. మీ నాన్న చాలా మంచివారు. నేను ఒక చోట పూలు కొనుక్కుంటుంటే మా అమ్మని చూశాను. నేను పిలిచాను కానీ కారెక్కి వెళ్ళిపోయింది. కార్లో మా నాన్న కూడా ఉన్నారనుకుంటా. పరిగెత్తాను కానీ కారు వెళ్ళిపోయింది. వాళ్ళని నేను కలవలేకపోయాను. కానీ మా అమ్మ నాన్నంతా నువ్వు ఆడుకున్నావని చెప్పావు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది.
నేను ఇక్కడికి వచ్చే ముందు మీ అమ్మ నాన్నని కలిసి ఊరు వెళ్తున్నానని చెప్దామనుకుంటే మా అమ్మమ్మ మరి వాళ్ళని కలవకుండా తీసుకొచ్చేసింది. కలిసుంటే నేను ఫ్రెండ్ ఫోన్ నెంబర్ తీసుకునేదాన్ని. అలా తీసుకునుంటే నీకిప్పుడు హెల్ప్ అయ్యేది. నువ్వు మీ అమ్మ నాన్నని కలిసేదానివి. పర్లేదులే జాబిలి, నువ్వేమో ఇప్పటిదాకా మీ అమ్మా నాన్నని చూడలేదన్నావు కదా. మరి నా ఫ్రెండ్ ఏంటి, నాకు కూతురుంది జాబిల్లి, నీలాగే ఉంటుంది, పేరు కూడా జాబిల్లి అంది. మా అమ్మ అలా చెప్పిందా? కలిసినప్పుడు అలా ఎందుకు చెప్పిందో అడుగుతాను. సరే అంజలి, మనిద్దరం మీ అమ్మా నాన్న కోసం వెతుకుదాం. మీ అమ్మ నాకు కూడా ఫ్రెండే కాబట్టి నేను కలిస్తే ఫ్రెండ్ హ్యాపీ అవుతుంది, నేను కూడా హ్యాపీ అవుతాను. అలాగే. అవును, ఫోటోలో మీ అమ్మ నాన్న పక్కన ఇంకెవరో ఉన్నారు. ఇందాక నీ చెయ్యి అడ్డొచ్చింది, నీకేమవుతుంది? మా అమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ? చూస్తాను, ఫోటో ఇవ్వు. ఈమె మా అమ్మమ్మ శారద. అదేంటి మా అమ్మమ్మని మీ అమ్మమ్మ అంటున్నావు? అవునంజలి, ఈమె మా అమ్మమ్మని. మా అమ్మ నాన్న విదేశాల్లో ఉన్నారంట, అందుకే నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. మన ఇద్దరి అమ్మమ్మ ఒక్కలేనా? మనిద్దరం ఒకవైపు దొరబాబు రామరాజు, ఇంకోవైపు పిల్లల కోసం వెతుకుతున్నాం. త్వరగా దొరికితే బాగున్నావు. నాకు కూడా అదే టెన్షన్గా ఉందక్క. ఏమండి, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదు. కాస్త సరిగ్గా చూసి చెప్పండి. చూడలేదని చెప్తున్నా కదమ్మా. ఫోటో కూడా కరెక్ట్ గా చూడకుండా చూడలేదంటారేంటి? ఈ పాపను ఎక్కడ చూడలేదమ్మా. ఏమండి, మా పాప దూరమై మేం టెన్షన్ పడుతుంటే కనీసం హ్యుమానిటీ లేకుండా రెక్లెస్ గా సమాధానం చెప్తారేంటి? ఏమ్మా, చూడలేదని చెప్తుంటే ఏవేవో మాట్లాడతావేంటమ్మా. సారీ సార్, మీరు వెళ్ళండి. అతనేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. చూడలేదని చెప్పినప్పుడు అతనితో గొడవ ఎందుకు శ్రావ్య? వెతుకుదాం పదా. అంజలి!